ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రాంకి స్వాగతం. ఈ వీడియోలో మనం నిర్గమకాండం 14వ అధ్యాయం మనం తెలుసుకుంటాం. దేవుడు కృపను బట్టి 13 అధ్యాయాలు చదవడానికి సహాయం చేశాడు. అందుబట్టి దేవునికి స్తోత్రాలు. ఈ అధ్యాయంలో మనం చూడాల్సిన అంశములు: ఎర్ర సముద్రం దాటడం. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయి ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం నుండి దాటిపోతారు. అది మనం చూస్తాం. తరుముతున్న ఐగుప్తు సైన్యం మొత్తం ఎర్ర సముద్రంలో మునిగిపోయే విషయాలు, అంశములు మనం 14వ అధ్యాయంలో మనం చూస్తాం. సో ఓకేనా. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం గురించి మనం చూస్తాము. ఐగుప్తులందరూ ఎర్ర సముద్రంలో మునిగిపోయే విధానాన్ని మనం నేర్చుకుంటాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఎర్ర సముద్రం దాటడం ఎలా జరగం. మొదటి వచనం. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. ఇజ్రాయేలు ప్రజలు వెనక్కి తిరిగి పీహహీరోతు ఎదుట, అంటే మిగ్దోలుకు సముద్రానికి మధ్యలో ఉన్న బయల్సెఫోను దగ్గర విడిది చేయమని వారితో చెప్పు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఇక దేవుడు మోషేతో ఏం సెలవిస్తున్నాడంటే, ఇక పీహహీరోతు ఉన్నాడుగా, అంటే పీహహీరోతు ఎదుట మీరందరూ నిలబడాలి అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎక్కడది? మిగ్దోలు ఉంది. మిగ్దోలుకు సముద్రముకు మధ్యలో ఉన్న బయల్సెఫోను దగ్గర విడిది చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎక్కడంటే ఇప్పుడు మిగ్దోలు, ఇది మిగ్దోలు, ఇది సముద్రం, ఇది ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రానికి మిగ్దోలుకు మధ్యలో ఒక ప్లేస్ ఉంది. ఇది ఏ ప్లేస్ అంటే బయల్సెఫోన్. ఇక్కడ మీరు ఉండాలి, ఇక్కడ మీరు దిగాలి, అంటే ఇక్కడ నిలిచి ఉండాలంట. మీరు విడిది అంటే ఇక్కడ బస చేయాలి, ఇక్కడికి రావాలి అని దేవుడు మోషేతో సెలవిస్తున్నాడు. అర్థమైందిగా. ఇక వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఫరో, ఆ ప్రజలు ఈ దేశంలో ఎడారి మధ్యలో చిక్కుబడిపోయారు అనుకుంటాడు. నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, అతడు వాళ్ళను తరుముతాడు. నేను ఫరో ద్వారా మిగిలిన అతని సేన ద్వారా మహిమ పొందుతాను. నేను యెహోవాను అని ఐగుప్తులు తెలుసుకుంటారు. ఇక ఫరో ఈ విషయం అంటే మీరు ఈ సముద్రానికి ఈ ప్రాంతానికి మధ్యలో చిక్కుకున్నారు అని ఫరో అనుకుంటాడు. ఫరో అనుకొని ఇక తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. మిమ్మల్ని తరుముతాడు. అప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫరో ద్వారా, అతని సేవకుల ద్వారా, సేనల ద్వారా నేను మహిమ పొందుకుంటాను. అప్పుడు ఐగుప్తులు నేను ఎలాంటి వాడినో తెలుసుకుంటారు అని 4వ వచనం తెలియజేస్తాను. నెక్స్ట్ వచనం. ఇజ్రాయేల్ ప్రజలు దేశం విడిచి వెళ్ళిపోయిన విషయం ఐగుప్తు రాజుకు చెప్పినప్పుడు ఫరో హృదయం, అతని సేవకుల హృదయాలు ఇజ్రాయేల్ ప్రజల వైపు కక్షతో నిండిపోయాయి. మనము చేసిందేమిటి? మన కోసం పనులు చేయకుండా వాళ్ళను ఎందుకు వెళ్ళనిచ్చాము అని చెప్పుకున్నారు. ఇక ఇజ్రాయెల్ ప్రజలు దేశం విడిచి వెళ్ళిపోయారు కదా. ఈ సంగతి ఐగుప్తు రాజుకు, అతని సేవకులకు తెలిసినప్పుడు వాళ్ళ హృదయాలు కఠినమైపోయి అరే బాబు, మనం ఎందుకురా, వాళ్ళని ఎందుకు పంపించాం, వాళ్ళ మీద కక్ష పెట్టుకుంటారు. అంటే ఇజ్రాయెల్ ప్రజలపై కక్ష పెట్టుకొని మనం ఎందుకు వాళ్ళని పంపించాం పని చేసుకోకుండా అని ఆ ఆలోచన వాళ్ళ మైండ్లో పుడుతుంది. అప్పుడు ఫరో తన రథాలు సిద్ధం చేయించి తన సైన్యాన్ని వెంటబెట్టుకొని బయలుదేరాడు. ఇంకా అప్పుడు ఫరో ఏం చేశాడంటే, ఇక లాభం లేదు, మనం వెళ్ళి వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకోవాలి, మన పనులు మొత్తం ఎక్కడ చూసినా అక్కడ ఆగిపోయాయి అని ఫరో తన రథాలని సిద్ధం చేయించుకొని, తన సైన్యాన్ని సిద్ధం చేయించుకొని బయలుదేరాడనమాట. అతడు తన ఐగుప్తులోని శ్రేష్టమైన 600 రథాలను, ప్రతి రథంలోని సైన్యాధిపతులను తీసుకుపోయాడు. ఇంకా ఫరో ఏం చేశాడంటే 600 రథాలను సిద్ధం చేసుకున్నాడు. ఈ 600 రథాలను తోలడానికి సైన్యాధిపతులను సిద్ధం చేసుకున్నాడు. వీళ్ళందరూ కలిసి బయలుదేరారు. ఇక యెహోవా ఐగుప్తు రాజు ఫరో హృదయాన్ని కఠినం చేసినందువల్ల అతడు ఇజ్రాయేల్ ప్రజలను తరిమాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని అతను తరివాడు. ఎందుకు? యెహోవా ఐగుప్తు రాజు యొక్క హృదయాన్ని కఠినపరిచాడు. ఇంకా అతను ఏం చేశారు? ఇజ్రాయెల్ ప్రజలను తరిమాడు. ఇజ్రాయెల్ ప్రజలు తమ బలగం అంతటితో తరలి వెళ్తున్నారు. అంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ వెళ్తూ ఉన్నారు తమ బలగంతో. బయల్సెఫోన్ ఎదురుగా ఉన్న పీహహీరోతుకు దగ్గరలో సముద్రం దగ్గర వాళ్ళు విడిది చేసి ఉన్న సమయంలో ఫరో రథాలు, గుర్రాల రౌతులు, ఐగుప్తు సైన్యం ఇజ్రాయెల్ ప్రజలను తరుముతూ వాళ్ళను సమీపించారు. ఇక ఇజ్రాయెల్ ప్రజలకి సమీపంగా వచ్చేశారు ఫరో రథాలు, గుర్రాలు, రౌతులు. చూడండి, గుర్రాలు వేరు, రథాలు వేరు. తర్వాత రౌతులు, గుర్రాల రౌతులు. ఈ సైన్యం, ఐగుప్తు సైన్యం మొత్తం ఇజ్రాయెల్ సమీపిస్తూ ఉందన్నమాట. ఇక ఫరో, అతని సైన్యం తమను తరుముతూ రావడం చూసిన ఇజ్రాయెల్ ప్రజలు కూడా
హడలిపోయారు, కేకలు వేస్తూ యెహోవాకు మొరపెట్టారు. ఇంకా ఇజ్రాయెల్ ప్రజలు అది తెలిసిపోయింది, ఇంకా సమీపంగా ఉన్నారుగా, ఆ సౌండు, ఆ కేకలు వాటన్నిటిని చూడడం వల్ల, వెనక్కి చూడడం వల్ల ఇంకా మన పని అయిపోయిందిరా బాబు అని భయంతో ఈ దేవునికి మొరపెడుతున్నారన్నమాట. అప్పుడు వాళ్ళు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఈ ఎడారిలో చనిపోవడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకువచ్చి ఈ విధంగా చేస్తావా అని అంటున్నాడు. ఇంకా మోషేతో ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారంటే, ఓ మోషే, ఇదిగో ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని అంటున్నాడు అన్నమాట. ఈ ఎడారిలో చనిపోవడానికి తీసుకొచ్చావు మమ్మల్ని, మేము ఐగుప్తులకు బానిసలుగానే ఉంటాం, మా జోలికి రావద్దు అని ఐగుప్తులో ఉన్నప్పుడే చెప్పింది ఇందుకే కదా. మేము ఈ ఎడారిలో చనిపోవడం కంటే ఐగుప్తులో బానిసలుగా బతకడమే మంచిది అని నిష్ఠూరంగా మాట్లాడారు. అది కఠినంగా వాళ్ళందరూ కూడా మోషే మీద సనిగారు, గొనిగారు. తర్వాత మోషే మీద కోపంగా మాట్లాడారు. ఇదిగో మేము ఐగుప్తులకు బానిసలానిగా ఉంటాం, అక్కడ ఉండడమే బెటర్ ఇక్కడికి వచ్చి చనిపోవడం కంటే అన్నట్టు మాట్లాడారు. అందుకు మోషే, భయపడకండి, ఈరోజు యెహోవా మీకు కలిగించే రక్షణను అలా నిలబడి చూడండి. మీరు ఈరోజు చూసిన ఐగుప్తులను ఇకపై ఎన్నడూ చూడరు. ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలారా, భయపడకండి, దేవుడు కార్యం చేస్తున్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మన పట్ల యుద్ధం జరిగిస్తున్నాడు. మీరు నిలబడి ఊరక నిలిచి ఏం మాట్లాడకుండా నోరు మూసుకొని చూడండి. ఇకపై ఐగుప్తులు ఒక్కరు కూడా మిగలరు అని దేవుడు చెప్పాడు. మీరు ఊరక నిలిచి చూడండి, మీరు ఊరికే నిలబడి ఉండండి, మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు అని ప్రజలతో చెప్పాడు. ఇంకా మోషే, ఇజ్రాయెల్ ప్రజలారా భయపడకండి, నోరు మూసుకొని దేవుడు చేసే కార్యం చూడండి, అంతే. దేవుడు మీ పట్ల యుద్ధం చేస్తున్నాడు, వాళ్ళు ఒక్కరు కూడా మిలగరు. ఇంకా యెహోవా మోషేతో, నువ్వెందుకు నాకు మొర్రపెడుతున్నావు, ముందుకు కొనసాగండి అని ప్రజలతో చెప్పు అంటే, ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నావు, మోషే నువ్వెందుకు ఇంకా మొర్రపెడుతున్నావు, ముందుకెళ్ళిపోమని చెప్పు వాళ్ళందరితో. నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని 2 పాయలుగా చెయ్యి. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలు సముద్రపు మధ్యలో ఆరిన పొడి నేల మీద నడిచి వెళ్తారు. ఇక నీ కర్ర ఎత్తి సముద్రం వైపు చేయి చాపు, అప్పుడు దాని 2 పాయలుగా చీలిపోతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ ఆ సముద్రం మధ్యలో ఆరిన నేల, పొడి నేల ఉంటుందిగా, ఆ పొడి నేలన వెళ్ళిపోతారు అని చెప్తున్నాడు దేవుడు. చూడు, నేను ఐగుప్తుల హృదయాలను కఠినం చేస్తాను, వాళ్ళు మీ వెంటబడి తరుముతారు. నేను ఫరో ద్వారా, అతని సైన్యం అంతటి ద్వారా, అతని రథాల గుర్రపు రౌతుల ద్వారా ఘనత తెచ్చుకుంటాను. ఇక మోషే, ఈ ఐగుప్తులందరూ మిమ్మల్ని తరుముతారు, అప్పుడు నేనేం చేస్తాను, ఫరో ద్వారా, అతని సైన్యం ద్వారా, అతని రథాల గుర్రములు ఫరో సైన్యము, రౌతులు, వీటన్నిటి ద్వారా నేను ఘనత పొందుకుంటాను, మహిమ పొందుకుంటానని చెప్తున్నాడు దేవుడు. నేను ఫరో ద్వారా, అతని సైన్యం ద్వారా, అతని రథాల గుర్రపు రౌతుల ద్వారా ఘనత పొందడం వల్ల నేను యెహోవాని ఐగుప్తులందరూ తెలుసుకుంటాను. ఇక వాళ్ళందరి ద్వారా ఘనత పొందుకుంటాను, అప్పుడు ఐగుప్తులందరూ నా గురించి తెలుసుకుంటారని దేవుడు చెప్తున్నాడు. అప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రజల ముందు నడిచిన దేవదూత వాళ్ళ వెనక్కి వెళ్ళాడు. ఇంక అప్పటిదాకా మేఘస్తంభం కూడా వాళ్ళ వెనక్కి వచ్చి నిలిచింది. ఇక అప్పటిదాకా ఇజ్రాయెల్ ముందు ఉండి నడిపించాడు ఎవరు, దేవదూత. అప్పటిదాకా ముందు ఉండి నడిపించిన దేవదూత ఒక్కసారిగా ఇజ్రాయెల్ ప్రజల వెనక్కి, ఇజ్రాయెల్ ప్రజలందరి సమూహం వెనక్కి చేసి ఒక మేఘస్తంభంలా నిలిచిందన్నమాట. అది ఐగుప్తు సేవకులకు, ఐగుప్తు సేనలకు, ఇజ్రాయెల్ ప్రజల సమూహానికి, ఇది ఇజ్రాయెల్ ప్రజల సమూహం, ఇది ఐగుప్తు సైన్యానికి, ఐగుప్తు సేవకులకు, ఇజ్రాయెల్ ప్రజల సమూహానికి మధ్య నిలిచింది ఈ మేఘస్తంభం. ఆ మేఘం ఆ రాత్రంతా ఐగుప్తు సైన్యానికి చీకటి కమ్మేలా, అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రజలకు వెలుగు ఉండేలా చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇది ఇజ్రాయెల్ ప్రజలు, ఇది ఎర్ర సముద్రం, ఇది ఐగుప్తు సేనలు. ఇక్కడ మేఘస్తంభం ఇలా ఏర్పడిందనమాట. మేఘస్తంభం ఆ రాత్రి అంటే ఆ మేఘస్తంభము వచ్చింది కదా, ఆ రాత్రి మొత్తం ఇక్కడ వెలుగు వచ్చింది, ఇక్కడ మొత్తం చీకటి. ఈ చీకట్లో వాళ్ళు ఏం చేయలేకపోయారనమాట. ఇది దేవుని దూత మేఘస్తంభంగా నిలబడింది. ఇజ్రాయెల్ ప్రజలకి, ఈ ఐగుప్తు సేనలకి మధ్య ఒక మేఘస్తంభంగా నిలిచి ఆ రాత్రి మొత్తం ఇక్కడ వెలుగు, ఇక్కడ చీకటి వచ్చేలా జరిగిందనమాట. ఆ మేఘము ఆ రాత్రంతా ఐగుప్తు సైన్యానికి చీకటి కమ్మేలా, అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రజలకు వెలుగు ఉండేలా చేసింది. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపాడు. యెహోవా ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలి వీచేలా చేసి సముద్రం పాయలుగా చీలి మధ్యలో ఆరిపోయి పొడి నేల ఏర్పడేలా చేశాడు. ఇంకా మోషే దేవుడు చెప్పినట్టే తన కర్రను సముద్రం వైపు చాపంగానే ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలి చేత, రాత్రంతా తూర్పు గాలి చేత బలమైన తూర్పు గాలి వచ్చిందనమాట. ఆ గాలి చేత సముద్రం 2 పాయలుగా చీలిపోయి ఆ సముద్రం మధ్యలో పొడి నేల ఏర్పడిందనమాట. నెక్స్ట్ వచనం.
సముద్రం నీళ్లు రెండుగా విడిపోగా ఇజ్రాయెల్ ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచి వెళ్ళారు. ఆ నీళ్లు వారి కుడి పక్కన ఎడం పక్కన గోడల్లాగా నిలబడ్డాయి. ఇగో చూడండి, చూపిస్తా. ఆ, ఈ సముద్రం రెండు పాయలుగా అయిందన్నమాట. సముద్రం ఏంటి, అవ్వట్లేదు కానీ ఇక్కడ ఓకే, రైట్. సముద్రం రెండు పాయలుగా అయిపోయింది. ఇక్కడ సముద్రం ఉందనుకో, ఇక్కడ గోడలాగా వచ్చింది, మధ్యలో ఆరిన నేలగా ఏర్పడిందనమాట ఆ నీళ్లు మొత్తం గోడలాగా. ఫరో సైన్యము గుర్రాలు రథాలు, ఫరో సైన్యం గుర్రాలు వారిని తరుముకుంటూ సముద్రం మధ్యలోకి వచ్చేసారు. ఇక మధ్యలోకి వచ్చేసారు వాళ్ళు. తెల్లవారుతుండగా యెహోవా అగ్ని స్తంభము నుండి, మేఘ స్తంభము నుండి ఐగుప్తు సైన్యాన్ని చూసి వాళ్ళను కలవరానికి గురి చేశాడు. ఐగుప్తు సైన్యాన్ని చూసి వాళ్ళని కలవరానికి గురి చేశాడు. తెల్లవారుతూ ఉంది. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని కలవరపరిచాడు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన వాళ్ళ రథ చక్రాలు ఊడిపోయేలా చేసినప్పుడు వాళ్ళు అతి కష్టంగా రథాలు తోలవలసి వచ్చింది. అప్పుడు ఐగుప్తు వాళ్ళు, రండి మనం ఇజ్రాయెల్ ప్రజల ఎదుట నుండి పారిపోదాం, యెహోవా వారికి తోడుగా ఉండి వాళ్ళ పక్షముగా యుద్ధం చేస్తున్నాడు అని చెప్పుకున్నారు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఓరే బాబు మన చక్రాలు ఊడిపోయాయి, మనం సముద్రం మధ్యలో ఉన్నాం, భయమేస్తుంది, ఇక యెహోవా దేవుడు వాళ్ళ పక్షానుండి మన పట్ల యుద్ధం చేస్తున్నాడు, మనం వెళ్ళిపోదాం రండి, పారిపోదాం రండి అని చెప్తున్నారు అనమాట. అప్పుడు తరుముతున్న సైన్యం మునిగిపోయే విధానం చూద్దాం. యెహోవా మోషేతో, ఐగుప్తు సైన్యం మీదికి వాళ్ళ రథాల రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చేలా సముద్రం పైకి నీ చెయ్యి చాపు అని చెప్పాడు. ఇంకప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మోషే ఇదిగో ఐగుప్తు సైన్యం మీదికి రథాల రౌతుల మీదికి నీ చెయ్యి చాపు, అప్పుడు సముద్రం పైకి నీ చెయ్యి చాపు, అప్పుడు నీళ్ళు మొత్తం వాళ్ళ మీదకి వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. మోషే సముద్రం పైకి తన చెయ్యి చాపాడు. సాయంత్రం అయ్యేటప్పటికి సముద్రం వడిగా మళ్ళీ కలిసిపోయింది. అది చూసిన ఐగుప్తు సైన్యం వెనక్కి పారిపోవాలని చూశారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యలో ఐగుప్తు సైన్యం నాశనమయ్యేలా చేశాడు. ఇంకా మోషే తన కర్రను ఆ సముద్రం వైపు చెయ్యి చాపాడు. సాయంత్రం అయ్యేసరికే సముద్రం వడిగా మళ్ళీ కలిసిపోవడం మొదలుపెట్టింది. అది చూసిన ఐగుప్తు సైన్యం వెనక్కి పారిపోవాలని చూశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే సముద్రం మధ్యలోనే ఐగుప్తు సైన్యం మొత్తం మునిగిపోయేలా చేశాడనమాట. నీళ్లు వేగంగా ప్రవహించి ఆ రథాలను రౌతులను వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో సైన్యం మొత్తం ముంచివేశాయి. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలకుండా అంతా తుడిచిపెట్టుకుపోయారు. ఇక ఆ నీళ్ళు మొత్తం ఒక్కసారిగా ఫరో సైన్యం మీదకి, ఆ గుర్రాల మీదకి, తర్వాత రథాల మీదకి, తర్వాత రౌతుల మీదకి ఒక్కసారిగా ఆ నీళ్ళు మొత్తం రావడం చేత ఫరో సైన్యం మొత్తం తుడిచిపెట్టుకుని పోయాయి. ఒక్కడు కూడా మిగలలేదు. అయితే ఇజ్రాయెల్ ప్రజలు సముద్ర మధ్యంలో ఆరిన నేలపై నడిచినప్పుడు ఆ నీళ్లు వారికి కుడి ఎడమ పక్కల గోడల్లాగా నిలబడ్డాయి. ఇక ఇజ్రాయెల్ ప్రజలు నడిచినప్పుడు వాళ్ళకి కుడి వైపున ఎడం వైపున వాళ్ళకి అది గోడల్లా నిలబడ్డాయి అనమాట. మామూలు విషయం కాదు. ఆ రోజున యెహోవా ఐగుప్తు సైన్యం నుండి ఇజ్రాయెల్ ప్రజలను రక్షించాడు. ఇంకా ఆ రోజు యెహోవా ఐగుప్తు సైన్యం నుండి ఇజ్రాయెల్ ప్రజలను రక్షించాడు. చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఐగుప్తు వాళ్ళను ఇజ్రాయెల్ ప్రజలు చూశారు. ఇంకా ఆ రోజున యెహోవా ఐగుప్తు సైన్యం నుండి ఇజ్రాయెల్ ప్రజలను రక్షించాడు. ఇంకా ఆ రోజున ఏమైందంటే ఐగుప్తు సైన్యం నుండి ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు రక్షించాడు. చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఐగుప్తు వాళ్ళను ఇజ్రాయెల్ ప్రజలు చూశారు. ఇంకా ఐగుప్తులు చనిపోయిన వాళ్ళందరూ ఒడ్డుకు కొట్టుకు రావడం ఈ ఇజ్రాయెల్ ప్రజలు చూశారనమాట. ఇంకా తమ కోసం యెహోవా ఐగుప్తు వాళ్ళ పట్ల చేసిన ఈ గొప్ప కార్యం చూసిన ఇజ్రాయేలు ప్రజలకు యెహోవా అంటే భయభక్తులు కలిగాయి. ఆ ప్రజలు యెహోవా మీద ఆయన సేవకుడు మోషే మీద నమ్మకం ఉంచారు. ఇక ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు చనిపోవడం చూసి ఇక వాళ్ళందరి నుండి మమ్మల్ని దేవుడు కాపాడానని దేవుడి మీద ఇజ్రాయెల్ ప్రజలందరూ భయము భక్తి కలిగి ఇక మోషేను దేవుడి మీద నమ్మకం ఉంచుకున్నారన్నమాట. సో ఈ విషయాలు ఏదైనా చూస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పల్ మెసేజ్ టు ద వరల్డ్. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. దేవుడి వాక్యం దీవించును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక అధ్యాయంతో మరొక రోజు మనం కలుసుకుందాం. దేవుడు ఈ వాక్యం